కుందేలుతో పందెం. అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు మరియు కుందేలు నివసిస్తున్నాయి. తాబేలు చాలా నెమ్మదిగా ఇతరుల విషయాలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేది. అయితే కుందేలు తాను పరుగు పందాల్లో నెంబర్ 1 అని చాలా గర్వపడుతూ గొప్పగా చెప్పుకునేది. ఒకరోజు అది తాబేలుతో, "నువ్వు ఇంత నిదానంగా నడుస్తున్నావు, అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవా?" అని వెటకారం చేసింది. "నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడిస్తాను" అని గొప్పలు చెప్పుకుంది. తాబేలు కాసేపు ఆలోచనలో పడింది. కుందేలు, "ఏంటి మిత్రమా, పందెంలో ఓడిపోతానని భయపడుతున్నావా?" అంది. తాబేలు పందానికి సరే అని చెప్పింది. నిర్ణయించిన రోజు కుందేలు తాబేలు పోటీ చూడటానికి అడవిలో జంతువులన్నీ చేరాయి. పరుగు పందానికి కుందేలు మరియు తాబేలు సిద్ధమయ్యాయి. గొరిల్లా, "ఎవరైతే మొదటి గీతను దాటుతారో వారే విజేత" అని చెప్పింది. కోతి 1, 2, 3 అని పోటీకి పచ్చజెండా ఊపింది. కుందేలు తుర్రుమని పరిగెత్తింది. తాబేలు మాత్రం నిదానంగా ప్రారంభించింది. కుందేలు వేగంగా పరిగెడుతూ కొంత దూరం వెళ్ళాక, "ఈ తాబేలు ఎలాగూ నాపై గెలవలేదు, ఎందుకు కష్టపడడం, నిద్రపోయి లేచి సులువుగా ముగింపు గీతని దాటేయొచ్చు" అనుకుంది. తాబేలు మాత్రం నిదానంగా తన గమ్యం వైపు వెళ్తుంది. విజేత కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. తన దారిని తాను కొనసాగుతూ నిదానంగా చిన్నగా నడుస్తూ ముగింపు గీత దగ్గరకు చేరుకుంది. ఇంతలో కుందేలుకు మెలకువ వచ్చింది. వెంటనే పరిగెత్తింది. కుందేలు చేరేలోపు తాబేలు గీతని దాటేసి పోటీలో నెగ్గేసింది. చుట్టూ చేరుకున్న జంతువులు తాబేలును చప్పట్లతో, పొగడ్తలతో అభినందించారు. గర్వంతో మాట్లాడిన కుందేలు తాబేలును చూసి సిగ్గుపడుతూ తాను తప్పుని తెలుసుకుంది. మన బలాన్ని ఎక్కువ, ఇతరుల సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడూ అనుకోకూడదు. జీవితంలో గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానం అని పెద్దలు అందుకే చెప్పారు.